కొంచెం మనకి ఇవన్నీ అలవాట్లేదు సార్. ఎవరు చేయాల్సిన పనులు మాకు ఇబ్బంది పెడుతున్నారు హర్ష గారు, అనిల్ గారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మీకు ఇటు వెళ్ళే రైల్వే కాలనీలో అని? ఐ థింక్ అంటే పైకి పిలిచి మాట్లాడిస్తారుగా, అది ఓకే. వేరు సార్, అంటే మాట్లాడేది కొంచెం ఇక్కడ కొంచెం మాట అక్కడ కొంచెం మాట్లాడితే ఇంకేముంటుంది. ఇక నేనే మాట్లాడేది ఇంత, దానికి నన్ను ఇక్కడ లాగారు. అంటే నీకంటే పేమెంట్ ఇస్తారు కదా, మాకేముంటుంది? పేమెంట్ ఏం లేదు సార్. ఏం లేదా? చాలా బేరాలు. సినిమా చేసినందుకని ఇచ్చారు కదా, సినిమా చేసినందుకని ఇచ్చారు కదా. అది కామన్ కదా అది పార్టీగా, మరి సినిమాలు మరి ప్రమోషన్గా పార్టీగా మరి రావాలిగా, చేయాలిగా. మీరు అభిమానంతో వచ్చారు కదా సార్. అవును, అంటే మా హీరో గారితో మా ప్రొడ్యూసర్ చిట్టూరు గారితో ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంపాక్ట్గా అనిపించింది. కొంచెం మిగతా విషయం కూడా పైన మాట్లాడతాం. నేను మాట్లాడడం చాలా తక్కువ, అది కొంచెం పైన మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. అలాగే సార్కి కూడా సిగ్గు ఎక్కువ. నెక్స్ట్ అటు వెళ్దాం మనం భీమ్స్ గారి దగ్గరికి. లాస్ట్ అయిపోయింది ఇంకా. హర్ష గారు ఓకే, ఇటు ఎలా మర్చిపోయాం. చిరకాల మిత్రుడు. నేను ఇండస్ట్రీకి రావడానికి మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒకటే ఏంటి, మీరు ఎప్పుడు పుట్టారు నేను ఎప్పుడు పుట్టాను ఇయ్యొద్దు, ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను కదని చిరకాల మిత్రుడు చేతబడి చేసేవాడు అంటే ఒప్పుకొని చెప్తున్నాను. చెప్పండి క్వశ్చన్. అందుకు నేను చేతబడి చేసినట్టు పక్కన పెట్టుకుని కూర్చున్నాను. ఆయన వేరు, మీరు చెప్పండి. నిన్నేం అడగను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఆయన తరఫు నుంచి, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి? అడగాల్సింది సార్ని, మీరు అటు వెళ్ళిపోతారేంటి? మీకు సిలబస్ కదా, క్వశ్చన్ పేపర్ కూడా తెలియదు అనమాట. కొట్టి పాస్ అయినండి సార్. మీరు చెప్పండి. యాక్చువల్లీ సార్ ఒక్క నిమిషం సార్, నేనేం అడగలేదు సార్. కాదు ఆయన అన్న మీకు అప్పున్నారు సార్ చెప్పండి ఏంటి, కొంచెం కొంచెం ప్రేమగా అడగండి సార్, చెప్పండి సార్ ఏంటి సార్ అంటే చెప్తారు. సార్ చెప్పండి అంటే ప్రేమగా అంటే ఎట్లా ఇట్లా అలా అవుతుంది మామూలుగా. సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఇందులో సాంగ్స్ కానీ ఇవన్నీ? ఎలా అనిపించింది కాదు, సూపర్ హిట్ సినిమా చేసాం, సూపర్ డూపర్ హిట్ సినిమా చేసాం. అది మనందరికీ తెలుసు. Yes. 21st రోజు ప్రజలు ఎలా నిర్ణయించేస్తారు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ముందు సూపర్ హిట్ మా సినిమా చేసాం. ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాని కాసర్గడ్డ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ మా సారీ సార్, మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఎందుకు సార్ గెస్ట్ మీరు అందరినీ మైక్ ఇచ్చి చాలా ఆయన మనసులో నుంచి మా క్వశ్చన్ మూర్తి గారికి. Q&A, ఇది కూడా Q&A అనుకోండి, మేము ఇచ్చే Q&A ఇది. ఓకే, జీవన్ గారి మనసులో మాట. సో ఇప్పటి వరకు మీరు బాగా భయపడిన సందర్భం ఏంటి? ఈయన ఎదురుండి వచ్చి క్వశ్చన్ అడగడం కన్నా భయంకరంగా ఉంటుందా? ఆ గెటప్, ఆ మనిషి, సార్ అంత అద్భుతమైన హెయిర్ స్టైల్ ఎవరికైనా ఉందా అలాంటి హెయిర్ స్టైల్? ఇక్కడ పక్కకి ఆయన హెయిర్ స్టైల్ మొన్న విగ్గు పెట్టారు, అది బాగుంది. సంతాన ప్రాప్తి రస్తుల. మీరు ఇప్పటి వరకు భయపడిన సందర్భం ఏంటి? ఎప్పటికీ మర్చిపోలేదు? భయపడలేదండి ఎప్పుడు. భయమే లేదా? భయం ఇంటా వంట లేదంటారు. లేదు, భయపెట్టిస్తా సార్, కంగారు పడకండి. రోడ్ పైన వెళ్ళినప్పుడు మీ కార్ నెంబర్ ఇచ్చేయాలండి. ఏం కాదులే కానీ అంటే మీరు భయపడ్డారు మళ్ళీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు దాకా చాలా ఎక్కువ మాట్లాడేశాను, నాకేమో మాట్లాడడం రాదు, ఇబ్బంది పెడుతున్నారు అందరూ. మా హీరో గారిని అడగాలని మేము కోరుతున్నాము. ఆ మైక్ ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఏ క్వశ్చన్ అడగాలి కదా, అదేంటి లాస్ట్? అయ్యయ్యో. ఓకే, సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో రాత్రిలో కూడా మిమ్మల్ని అలానే కళల్లో కూడా వస్తున్న సందర్భం ఏంటి? మర్చిపోలేదు షూటింగ్ టైమ్స్లో. దెబ్బలండి. అయ్యో, రాత్రి అంటే తర్వాత స్టేజ్ మీద చూపిస్తాను నేను చెప్పచ్చా సార్? చెప్పండి. జీవనన్నా అది కరెక్ట్ అండి. చాలా సీరియస్ సిచ్యువేషన్ సీక్వెన్స్లో ఆయన నవ్వుతూ ఉంటాడు, అందరిని నవ్విస్తుంటాడు. పాపం. మీరు రాత్రులు ఎట్లా ఇవన్నీ క్వశ్చన్లు ఏంటండి? ఆహా